సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్రావు, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ల ప్రెస్ మీట్. అమెరికా వెళ్లి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి చిప్పు దొబ్బింది. అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. దేశంలోని ఏ రాష్ట్రాల సీఎం కూడా రేవంత్ రెడ్డి మాట్లాడిన భాష మాట్లాడారు. సీఎం రేవంత్ రెడ్డి భాష మార్చుకోవాలి. అలవి కానీ హామీ ఇచ్చి కాంగ్రెస్ గద్దెలెక్కింది. రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వానికి కర్రు కాల్చి వాత పెడుతున్నారు అన్న భయంతో తూతు మంత్రంగా రైతు రుణమాఫీ. హరీష్ రావుపై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు సరికాదు. 6 గ్యారెంటీలు అమలు చేస్తే రాజీనామా చేస్తానని ఇదే సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి రేవంత్ రెడ్డికి హరీష్ రావు సవాల్ విసిరారు. ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానాల్లో ఏది కూడా సరిగ్గా చేయలేదు. అందుకు సీఎం రేవంత్ రెడ్డి సిగ్గుపడాలి. అసెంబ్లీలో కూడా రేవంత్ సర్కార్ వచ్చిన తర్వాత క్రమశిక్షణ లేకుండా పోయింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు ఇష్టానుసారంగా అసెంబ్లీలో వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులు కాక మీద ఉన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ గ్రామాల్లో పర్యటిస్తే అడ్డుకోవడానికి రైతులు సిద్ధంగా ఉన్నారు. ఇప్పటివరకు రైతు బంధు లేదు. కౌలు రైతులకు ఇస్తామన్న డబ్బులు ఇప్పటికీ లేదు. రైతుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలుగా మోసం చేస్తోంది. కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీలు అమలు చేసే వరకు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం. దాదాపు 35 నుంచి 40% వరకు మాత్రమే విమర్శలు చేసినా కానీ సిగ్గుగా హరీష్ రావు గారు రాజీనామా చేయాలని చెప్పి భాష కూడా వల్గర్గా మాట్లాడేది అవుతుందో దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ సంగారెడ్డిలోనే మీ అందరి సమక్షంలోనే ఆ రోజు హరీష్ రావు గారు చాలా స్పష్టంగా ప్రెస్ పెట్టి ఛాలెంజ్ చేసిన విషయం మనందరికీ తెలుసు. 2 లక్షల రుణమాఫీతో పాటు 6 గ్యారెంటీలు అమలు చేస్తే గల్పార్ దగ్గరికి ఎల్లుండి కొనుక్కండి అని చెప్పి 24వ తేదీ నాడు ప్రెస్ పెట్టి 26 నాడు ఛాలెంజ్ చేస్తే ఆయన రాకపోగా మరి తప్పుడు ప్రచారంతో రోజు ఒక రకంగా మాట్లాడి హరీష్ రావు గారి మీద మాట్లాడేది తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. హరీష్ అన్న 7 సార్లు ఎమ్మెల్యే గెలిచింది. ఇప్పుడు కూడా ఒకవేళ రాజీనామా పెడితే నీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ సుడిగాల్లో పుట్టుకోవడం ఖాయం. రాష్ట్రంలో రాజకీయ భూకంపం వస్తుంది, గుర్తుంచుకోవాలని చెప్పి కాంగ్రెస్ నాయకులు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. హరీష్ రావు అనేటోడు ఉద్యమకారుడు, వికాసమైన తెలంగాణ వాది, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం పాటుపడే వ్యక్తి అనే విషయం రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా ఇంకా కొంతమంది కూడా మాట్లాడారు. మన దగ్గర కూడా మాట్లాడారు. హరీష్ రావు రాజీనామా సిద్ధంగా ఉందని చెప్పి పార్టీలు మారి ఓడిపోతే మళ్ళీ రాజకీయం చేయమన్నటువంటి నాయకులే ఏ లక్ష్యాల గురించి మాట్లాడుతున్నారంటే దయ్యాలు మీద వచ్చినట్టున్నది. మేము ఈ సందర్భంగా నేను జగ్గారెడ్డి కూడా మాట్లాడినప్పుడు గాంధీ భవన్లో కూర్చొని హరీష్ రావు రాజీనామా చేయి రుణమాఫీ అయిపోయింది కదా అని మాట్లాడుతూ ఉన్నాడు. ఈ జగ్గారెడ్డి రేవంత్ రెడ్డి కాదు, జగ్గారెడ్డికి మేము సవాల్ చేసుకున్నట్టు సంగారెడ్డికి వెళ్ళి ఏదైనా ఒక బ్యాంకు సంగారెడ్డి అసెంబ్లీలో ఉన్నటువంటి 26 గ్రామ పంచాయతీలలో ఏదైనా ఒక ఊరుకు నువ్వే సెలక్షన్ చేయి, ఆ ఊరుకు పోదాం, ఆ ఊళ్ళో రైతులను కూర్చున్నబెట్టి నాకు రుణమాఫీ కాలేదు అని చెప్పి ఏదైనా ఒక రైతు చెప్తే నువ్వు రాజీనామా సిద్ధంగా ఉన్నావా మేము ఈ సందర్భంలో అడుగుతా ఉన్నాం. 100% రుణమాఫీ అయినా గ్రామం మీద ఉందా? లేదు. ఈ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి 14 సొసైటీలలో ఏదైనా ఒక సొసైటీ బ్యాంకు తర్వాత వాయిదాలు వేశాను. లాస్ట్కి వచ్చి $15 లోపల చేస్తానని చెప్పారు. $15 చాలా మంది వచ్చి ప్రజలు నా దగ్గర ఉన్న సార్ మాకు కాలేదు సార్, ఇప్పుడు కొందరికి అయింది, కొందరు కాలేదు. మొత్తానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎవరికి కూడా కాలేదు. కానీ నేను అందరికీ చేస్తాను చెప్పడం చెప్పేసి. కాబట్టి ఇది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి నుంచి కూడా మోసం పాటలు, స్కామ్ల ఏదైతే మోసం, అదే కమిషన్ల కాంగ్రెస్, స్కామ్ల కాంగ్రెస్. కాబట్టి ఇది అయ్యే మరి ఏదైతే చెప్తున్నాడో ఆయనే కాదు, మట్టి విక్రమార్క కూడా గొప్పగా చెప్తుండ్రు. నేను ఎప్పుడన్నా అడుగుతాను చేస్తాంలే తర్వాత అంటే మాట ఇచ్చి అబద్ధాలు దాటిపోయే మాట్లాడుతుంది. ప్రజలు చూస్తున్నారు మీరు మాట్లాడేది. కాబట్టి ఎప్పటికైనా తర్వాత మీరు తప్పకుండా దీని ఫలితం మీకు తప్పకుండా ఉంటుంది. ఇంకొకటి, ముఖ్యమంత్రి గారు దేవుడిని ఒట్టుపెట్టి, దేవుడు అంటే ఎంత తప్పకుండా దొరుకుతారని తెలియజేస్తూ, నిజంగా ముఖ్యమంత్రి అనేవాడు ఒక కింగ్, తెలంగాణ రాష్ట్రం కింగ్. చూడ మాట్లాడద్దు, న్యాయం మాట్లాడాలి, బూతులు మాట్లాడతారు. అది మరి మీకు ఎవరు నేర్పిందో మాకు తెలియదు. కానీ ఇంత చిన్న మేము కూడా మేము విలేజ్లలో బతికొచ్చినాం. మేము చిన్నప్పటి నుంచి మాకు నీకనే బూతులు వస్తాయి మాకు. కానీ అలా మాట్లాడదు. ఒక హోదాకు వచ్చిన తర్వాత ఈ హోదా జాగ్రత్త దాచిపెడతారు. కానీ ఈ రకంగా మాట్లాడడు మంచిది కాదు. ముఖ్యమంత్రి గారు మాట ఇచ్చిన ప్రకారంగా రాజులు ఎక్కడికాలకు మాట ఇచ్చి నెరవేర్చు. చాలామంది
సీఎం కూడా కాంగ్రెస్ నెరవేర్చారు. కానీ నీవు అలాగా కాదు కాబట్టి మీరు తప్పకుండా రాబో దినాలలో ప్రజలు బుద్ధి చెప్తారని తెలియదు. కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చి ప్రజలను నమ్మించి మరి ముఖ్యంగా రైతులను నమ్మించి వాళ్ళ గొంతు కోసింది ఈరోజు కాంగ్రెస్ పార్టీ. ముందు డిసెంబర్ 9 అని చెప్పి ఆ తర్వాత మళ్ళీ 100 రోజులు అని చెప్పి ఆ తర్వాత దపదపాలుగా వాయిదాలు పెట్టుకుంటూ ఆగస్టు 15 లోపు నేను రాజీనామా చేస్తాను అమలు చేయకపోతే అని చెప్పిన ముఖ్యమంత్రి ఆ హామీని నిలబెట్టుకోలేకపోయాడు. ఏదో తూతు మంత్రంగా 100% మాఫీ చేస్తానప్పుడు నువ్వు కండిషన్స్ లేకుండా మాఫీ చేస్తా అని చెప్పారు. మీరు హామీ ఇచ్చే ముందు ఎటువంటి కండిషన్స్ లేకుండా హామీలు ఇచ్చారు. హామీలు ఇచ్చి ఇప్పుడు మాత్రం ఒక 46% మాత్రమే మిగిలి ఉన్నారు. అంటే మీరు 54% పెట్టారు, ఇంకా 46% మిగిలింది. అంటే మీరు 100% మాఫీ చేయాల్సింది. మీరు ఇచ్చిన మాట ప్రకారం మీరు ప్రజలకు ఇచ్చిన హామీ ఏంటి? ఎవరెవరు డిసెంబర్ 9 నాటికి నేను ఇప్పుడు మాట్లాడే నాటికి ఎవరైతే లోన్ తీసుకుంటారో వాళ్ళందరికీ రుణమాఫీ చేస్తానని చెప్పి హామీ ఇచ్చారు. మరి ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు సగం మంది రైతులకు ఎందుకు రుణమాఫీ చేయలేకపోయారు అంటే మీరు చేయడంలో రైతుల పట్ల మీకు చిత్తశుద్ధి లేదు. ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలనే ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదు. అంటే ప్రజలకు మాట ఇచ్చినప్పుడు ఆ మాట ఇవ్వకపోతే అంటే ప్రజలంటే ఇంత చులకన అయిపోయిందంటే ఏమవుతుంది? ఇవ్వకపోతే ఏమవుతుంది? ఓ మస్తు చెప్తాం, హామీలు ఇస్తాం, పోతారు, అట్లే ఉంటారు. అంటే వాళ్ళ మాటలు కూడా ఎట్లా మాట్లాడే ముందు చాలా సందర్భాలు అంటే వాళ్ళ యాటిట్యూడ్ ఇట్లా ఉంటున్నారు. ఇక అంటే రైతులు అనేవాళ్ళు ప్రజలు అనేవాళ్ళు లెక్క లేకుండా సాగుతున్న పాలన ఇది. ఎప్పటికీ డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే మీరు హామీ మాట్లాడిన మాటలు చాలా అభ్యంతరకరమైనవి. మీ భాష మార్చుకోండి. మీరు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. మిమ్మల్ని చూసి మీ నాయకులందరూ కూడా నడవడి ఉంటుంది. మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, మీ కింది స్థాయి కార్యకర్తలు నడవడి కూడా ఉంటుంది. మీరు అట్లాగే మాట్లాడుకుంటూ పోతే మీ కార్యకర్త కూడా మిమ్మల్ని ఫాలో అవుతాడు. అదే కనుక గ్రామాలు వస్తే మా వాళ్ళు కూడా అదే రీతిలో మాట్లాడతారు. అప్పుడు రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య తలెత్తుతుంది. ఒక రాష్ట్ర పాలకుడిగా సోయి ఉండి మాట్లాడండి. మీరు ఏం మాట్లాడాలో, ఏ భాష వాడాలో ఆ భాష వాడండి. అంతే తప్పించి ఇష్టం ఉన్నట్టుగా ఏదో మాట్లాడితే మీడియాలో వస్తుంది, తాటకాయ అక్షరాలతో బ్రేకింగ్లు వేస్తారు, స్పైసీగా ఉంటా మాటలు పదాలు అని చెప్పి మాట్లాడితే ప్రజలు ఎవరు కూడా సభ ఆ సభ వాస్తవానికి మొత్తం అటొట్టారు. చెప్పింది కొండంత, చేసింది శూన్యం. పైగా యుఎస్ వచ్చిన తర్వాత సీఎం గారి చిప్పు ఒకటి దొబ్బింది. దాంతో మైండ్ పూర్తిగా పనిచేస్తలేదు. ఇష్టం వచ్చినట్టుగా ఆ వల్గర్ భాష ఈ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి కూడా మాట్లాడే తీరులో ఆయన భాష ఉంది. అది చూసి నవ్వుకుంటా ఉన్నారు. ఈరోజు అలవి కాని వాగ్దానాలు చేసి ఈరోజు అధికారంలోకి వచ్చారు. నీకు ఎంత ఓపిక ఉండాలి? ప్రజలకు చెప్పాల్సిన విషయాలు చాలా వినయంగా నమ్రతతో చెప్పి ఇది చేస్తామని చెప్పాలి. అటువంటిది పోయి మొత్తం 100% చేసినాం, 2 లక్షల రుణమాఫీ అయిపోయింది అని రుణమాఫీ కాకముందు 31,000 దేవుళ్ళని ఏ ఊరికి పోతే ఆ ఊరు, ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా ఆ దేవుళ్ళ పేరు పెట్టి మొక్కి 17,000 కోట్లతో సరిపెట్టుకున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. మరి అదే కాకుండా రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తే ఇక్కడ మాకు కర్రగాల్చి వాత పెడతారేమో ఉన్న ఆలోచనతో ఈరోజు తూతు మంత్రంగా ఆ వ్యవహారం పూర్తి చేయాలని చెప్పి చేయటం అనేది
మరి నీ నీచ సంస్కృతి అని చెప్పక తప్పదు. మరి అదే కాకుండా ఈరోజు హరీష్ రావు గారి గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నాం, హరీష్ రావు గారు ఏం చెప్పిండ్రు, ఇదే హాల్లో ఆయన ఓపెన్గా 6 గ్యారెంటీలతో పాటు 2 లక్షల రుణమాఫీ ఏకకాలంలో మీరు చేస్తున్నారు కాబట్టి చేయండి, నేను రైతుల పక్షాన, నేను రైతులు బాగుండాలి కాబట్టి ఆ విషయంలో నేను రాజీనామా చేస్తాను, నువ్వు చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలని చెప్పి సవాల్ ఇచ్చింది. ఈరోజు ఏది కూడా నువ్వు కరెక్ట్గా చేయలేదు. మరి దానికి నువ్వు సిగ్గుపడాలి, నువ్వు రాజీనామా చేయాలని తెప్పించి ఈరోజు అసెంబ్లీ నిలబడాలి, ఒక మంత్రి మాట్లాడుతుంటే ఇంకో మంత్రి మాట్లాడాలి, అటువంటి సంస్కారం సాంప్రదాయం ఇప్పటిదాకా లేదు. మరి ఇప్పుడన్నా నీ పద్ధతి మార్చుకోవాలి, మార్చుకుంటే బాగుంటుంది. లేకపోతే ప్రజలు ఖచ్చితంగా తిరగబడతారు. రైతులు ఈరోజు కాకా మీద ఉన్నారు. మీరు కనుక పోలీసు వ్యవస్థ వాత పెట్టేది ఖాయమని మీరు గుర్తుంచుకోండి. మీరు ఏదన్నా అడిగితే దానికి రివర్స్లో అటాక్ చేయటం మరి ఈ సాంప్రదాయం అయితే మంచిది కాదని చెప్పి మీకు ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాం. అదే కాకుండా యావత్ మొత్తం రాష్ట్రానికి సంబంధించిన రైతులందరికీ కూడా మోసం చేసిండ్రు. మరి ఇప్పటికే చాలా ఎదురు చూస్తూ ఉన్నారు. రైతు బంధు లేదు, కౌలు రైతులకు ఇస్తామన్న డబ్బులు లేవు, మరి రైతు కూలీలకు ఇస్తామన్న డబ్బులు లేవు. మరి ఈరోజు అవన్నీ కూడా చేయాలని చెప్పి వాళ్ళు చూస్తూ ఉన్నారు. ఏదేమైనా మేము పేద ప్రజలు మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. అది జరగని పక్షాన మేము ఖచ్చితంగా ప్రజల పక్షాన కాల్చుకుంటా. బీయింగ్ ఏ ప్యాక్స్ సొసైటీ చైర్మన్గా మరి మా దగ్గర ఏడాకులపల్లి అనే సొసైటీ ఉంది. ఆ సొసైటీలో 308 మంది అర్హులు ఉన్నారు, లోన్ తీసుకున్నటువంటి వాళ్ళు. సుమారుగా 2,09,35,480 లోన్ వేవర్ రావాల్సి ఉంది. మరి నిన్నటి వరకు వచ్చినటువంటిది కేవలం ఏంటంటే 0 నుండి 1,50,000 వరకే 142 మందికి 88,69,150 మాత్రమే వచ్చింది. ఈ 2 లక్షల వేవర్ కూడా ఇప్పటి వరకు కూడా రాలేదు. మరి ఇంకా మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేస్తూ మరి మాజీ మంత్రి అయినటువంటి హరీష్ రావు గారి మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు ఏదైతే వ్యాఖ్యలు ఉన్నాయో వాటికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని తెలియజేస్తూ మీ ముందు ఇప్పుడు ఒక బ్రాంచ్ మేనేజర్ సంబంధించి డిసిసి బ్యాంక్ జనాసంఘం బ్రాంచ్ చేస్తాను, ఒకసారి వినండి మీరే. 2 lakhs ఇప్పటివరకు వాళ్ళకి కూడా క్రెడిట్ కాలేదు, బ్యాంక్ కూడా. హలో మేనేజర్ గారు, ఇప్పుడు మనకు 2 లక్షల వేవర్ సంబంధించి ఏమైనా మన బ్రాంచ్కి క్రెడిట్ కానీ రావడం కానీ సొసైటీల క్రెడిట్ ఏమైనా వచ్చిందా అండి? ఓకే, 1,50,000 వరకు కూడా మన దగ్గర 308 మంది మన సొసైటీలో ఉంటే 142 మందికి ఏడాకులపల్లి వచ్చినాయి. 142. మరి 2 లక్షలు అయితే ఎలాంటి మీకు అమౌంట్ క్రెడిట్ అయితే రాలేదు. ఓకే, థ్యాంక్ యూ.